హాయ్ ప్రేక్షక మహాశయులారా, ఈరోజు మీకు ఒక కొత్త మొక్కను పరిచయం చేయబోతున్నాను. ఆయుర్వేద వైద్యం ప్రకారం మన శరీరంలో వాయు, పిత్త, కఫానికి సంబంధించినటువంటిది త్రిదోషాలను నియంత్రించి సమస్థితిలో ఉంచేటటువంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉండడానికి త్రిఫలాలను వాడతారు. అవి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. ఇప్పుడు మీరు చూసినటువంటి కాయలు కరక్కాయలు చెట్టు కింద పక్వానికి వచ్చినప్పుడు రాలిపోయి ఉంటాయి. వాటిని నేను కలెక్ట్ చేస్తున్నాను. ఇవి కరక్కాయలు చూడండి. ఈ కరక్కాయలు ఎంత ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఎంత ప్రసిద్ధమైనటువంటి, ఎంత ప్రత్యేకత కలిగినటువంటి, ఎంత శక్తివంతమైనటువంటి కాయలు అనేది మీరు గూగుల్ ద్వారా తెలుసుకోవాలి, లేదా ఆయుర్వేద డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. మీరు సొంతంగా మాత్రము వైద్యాలు చేసుకోకూడదు. చెట్టు ఆకులివి. చెట్టు పైన కొన్ని కాయలు ఉన్నాయి, పచ్చికాయలు. వాటిని కూడా మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏదేమైనా నేను ఈ చెట్లు, ఈ మెడిసినల్ ప్లాంట్స్ చెట్లు కాయలను మీకు ప్రత్యక్షంగా చూసే అనుభవాన్ని ఈ వీడియో ద్వారా కలిగిస్తాను. కానీ వీటి ఉపయోగాలు కానీ, ఇటు వాడే విధానం కానీ, మోతాదు కానీ అవన్నీ కూడా మీరు నైపుణ్యం కలిగినటువంటి లేదా అర్హత కలిగినటువంటి ఆయుర్వేద డాక్టర్ ద్వారానే మీరు వీటిని ఉపయోగించాలి. చూడండి, పచ్చికాయలు కోస్తున్నా. ఓకే, అవి కాయలు పచ్చి. చూడండి, ఇలా ఉంటాయి పచ్చికాయలు. అవి పచ్చికాయలు, ఇవి కరక్కాయలు, పచ్చికాయలు. ఓకే, కింద రాలిపోయినట్టు కూడా మరికొన్ని సేకరించాను. ఓకే, ఇది కరక్కాయ చెట్టు.